హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో శ్రీ మహాసుదర్శన యాగం చూశారు కదండి. చాలా పవర్ఫుల్ అండి. అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం అంటే శ్రీ మహాసుదర్శన యాగం అండి. నిన్నటి వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే చేయించుకోలేని వాళ్ళు కూడా ఎలా చేయించుకోవాలి అనేది ఆ వీడియోలో చూపించాను. సో చూడని వాళ్ళు తప్పకుండా చూసేయండి. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. ఇంకా ఈరోజు ఇవాల్టి వీడియోలో ఏంటంటే, మన వాళ్ళందరికీ డౌట్ అండి. మీరు రోబో తీసుకున్నారు కదా, చక్కగా పనిచేస్తుందా లేదా అని అంటూ ఉన్నారు. నాకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు కానీ, మనము ఇంట్లో లేకపోయినా కూడా మన దగ్గర యాప్ ఉంటుంది. ఆన్ చేసేసుకొని చక్కగా అదే క్లీన్ చేస్తదండి. మేమిప్పుడే వేరే ఇక్కడ మా బంధువులది ఫంక్షన్ ఉంటే చూసేసుకొని ఇంటికొచ్చేసాము. వచ్చేసరికి మేము ఆన్ చేశాం కదా, ఇంట్లో ఎవ్వరం లేకున్నా కూడా కాలి కింద పట్టలు తీసేస్తే మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసి పోయి కూర్చుంటదండి. అంత బాగా పనిచేస్తుంది. రోబో మీద ఫుల్ వీడియో చేశానండి. లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మా చెల్లెలు వాళ్ళ అత్తయ్య గారు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నైట్‌కొచ్చేసి ఇలాగ వంట చేసుకుంటూ ఉన్నామండి. ఎక్కడైనా ఏ కార్యక్రమాలకైనా పెళ్ళిళ్ళకి అందుపోయినప్పుడు బాగా ఆకలవుతది కదా! నాకైతే భలే ఆకలవుతదండి. అని చెప్పేసి అక్కనేం చేయమంటున్నా అంటే క్యాబేజీ, బెండకాయ కర్రీ చేయక్క. అందరం ఉన్నప్పుడు 2 కర్రీస్ అలాగా చేసుకుంటామండి. ఇంకా వాటితో పాటుగా మామూలుగా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉండిందనమాట. సరే పచ్చి కొబ్బరి కారము నేను జేస్తాను. మిగతా ఈ 2 కర్రీస్ నువ్వు చేయక్క అని చెప్తే ఇలాగ చేస్తూ ఉంది. కొంతమంది ఏంటంటే క్యాబేజీని ఉడకబెట్టి వడవార్చి అలా చేసుకుంటారు. నేను మాత్రము సన్నగా కట్ చేసి ఇలాగ బాగా 2, 3 సార్లు కడిగి ఇలాగ వేసేసి చేసుకుంటానండి. ఇంకా అందరికీ తెలుసు కదా, క్యాబేజీకి మామూలుగా శనగపప్పు వేసుకుంటే బావుంటుంది. ఇంకా ఇప్పుడు ఇలాగా పోపు గింజలు, శనగపప్పు అలాగే ఆనియన్స్ బాగా వేగిన తర్వాత క్యాబేజీ వేసేసి పసుపు వేసేసాము. ఇంకా పక్కన బెండకాయ చూసారా? పోపు బాగా వేగిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేయమండి. బెండకాయ వేసిన తర్వాతనే కొంచెం మనకు బంక తగ్గింది అన్న తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసేస్తాము. ఇంకా ఇక్కడ మాత్రము క్యాబేజీ మగ్గుతూ ఉంది. అక్కడ నీళ్లు పెట్టేసినిందండి. ఎక్కువ శాతం మేము రొట్టె, చపాతీ అలాగా చేసుకుంటామనమాట. ఇంకా అయితే ఏ కర్రీలోకైనా కూడా అప్పటికప్పుడు వెల్లుల్లి ఇలాగా దంచి వేస్తే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు అక్క వెల్లుల్లి క్యాబేజీలోకి వేసేసినింది. అలాగే బెండకాయలోకి గూడా వేస్తూ ఉందండి. జస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా నలిగినట్టుగా దంచి వేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. ఇంకా ఇలా వేసేసిన తర్వాత ఏదైనా కూడా మనం చూడండి స్టవ్ మీద 2, 3 కర్రీలు చేసినా అన్నిట్లకు ఒకేసారి ఆయిల్ పెట్టుకొని ఇలాగ వంట చేశామనుకో, దీంట్లో పోపు గింజలు, దాంట్లో పోపు గింజలు, దీంట్లో వట్టి మిరపకాయలు, దాంట్లో వట్టి మిరపకాయలు. కటింగ్ మనం కూరగాయలు ఇలాగ చేసుకున్నామనుకో ఎన్ని రకాల వంటలైనా చేయొచ్చండి. అన్నిట్లల్లో ఒకటే మెథడే కదండీ. పసుపు, ఉప్పు, కారం. కాకపోతే వంకాయలో కొంతమంది పల్లీల పొడి అలాగా వేసుకుంటాము. ఇంకా ఇప్పుడు చూడండి బెండకాయలో కారం వేసేసినింది. ఇందులో కూడా కారం వేసేసినింది. అలాగే ఉప్పు వేసేసినింది. ఆ తర్వాత కొబ్బరి పొడి వేస్తూ ఉంది. అంటే ఇలా పని చేసుకుంటే మనకేంటంటే కొంచెం నిలబడేది తక్కువైతదండి. నాకైతే విపరీతమైన కాళ్ళ నొప్పుల వల్ల నేనైతే ఇలాగనే చేస్తాను. మా అక్క వాళ్ళు కూడా ఇలాగనే చేస్తారండి. సో రెండిట్లలో కొబ్బరి పొడి వేసేసాము. ఎక్కువ శాతం మా రాయలసీమ వంటలలో ఎండు కొబ్బరి పొడి ఎక్కువగా వేస్తాం. మీరు కూడా అంతే కదండీ! ఇంకా చివర్లో కొత్తిమీర ఇలాగ వేసేస్తుంది. అయిపాయ్. ఏముందండి, క్యాబేజీ కర్రీ అయిపోయింది. ఇంకా బెండకాయ కర్రీ గూడా అయిపోయింది. అంతే. ఇంకా ఇప్పుడు ఇనప కడాయిలు వాడుతూ ఉన్నాం కాబట్టి బాగా వేడిగా ఉంటుంది. మనం టమాటాకు సంబంధించినటివి ఇనుప కడాయిలలో చేస్తే వెంటనే తీసేయాలి. ఇలాగ బెండకాయ, కాకరకాయ ఫ్రై చేశామనుకో కొంచెం సేపు అలాగే పెట్టామనుకో బాగా పొడి పొడిగా తయారవుతుంది. అంతేనండి. అయితే పిల్లలకి బాగా సాయంత్రం ఆకలవుతుందని చెప్పేసి అక్క ఏం చేసినిందంటే బ్రెడ్ వేసేసి ఇలాగ నెయ్యి వేసి అలాగే ఉప్పు, కారంతో కాల్చుకుంటే బావుంటదండి. మనకు జరం వచ్చినప్పుడు కూడా నేనైతే ఎప్పుడు ఇలాగనే చేస్తానండి. పాలు, బ్రెడ్ తినాలంటే అస్సలు తినబుద్ధి గాదు. విడిగా ఉన్నప్పుడైతే బాగా తినబుద్ధి అయితది గానీ, జరం వచ్చినప్పుడు మాత్రం అస్సలు తినబుద్ధి గాదండి.
అలాంటప్పుడు మీ పిల్లలకి ఇలాగా నెయ్యి వేసేసి కొంచెం కాల్చి ఆ తర్వాత ఉప్పు కారం వేసేసి కాల్చుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా అక్క ఏమంటుందంటే ఉప్పు కారం 2 కలుపుతాం కదా, మనం ఉప్పు వేసేది ఉంటుంది చూడండి, ఉప్పు వేసుకుంటాం చూడండి, అందులో వేసి మనం ఇలాగ చిలకరిస్తే చాలా మేలు విజయ అంతా పట్టుకుంటుంది అని అంటూ ఉంది. నిజంగా ఈ ఐడియా బాగానే ఉంది కదండి. సో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు తప్పకుండా అలాగా ట్రై చేయండి. చాలామంది పొద్దున టిఫిన్స్ కానప్పుడు ఇలాగనే బ్రెడ్ వేయించుకొని ఈ విధంగా ఉప్పు కారం వేసేసి కాల్చుకొని తిని వెళ్ళిపోతూ ఉంటారు. నేను కాల్చుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకుంటానండి. మీరు కూడా అంతేనా? సో నేనైతే అలాగనే చేస్తానబ్బా. నెయ్యి ఎక్కువగా వేసేసుకొని ఎర్రగా కాల్చుకొని ఉప్పు కారం వేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత రొట్టె చేస్తూ ఉందండి. నేను మామూలుగా రేకుల కట్టెతో రొట్టెలు చేస్తాను. అక్క ఏం చేస్తుందంటే చేతితోనే తడుతుందనమాట. అప్పుడు ఇంకా పల్చగా వస్తాయి. అయితే చేతితో తట్టినటువంటి రొట్టెలకు రేకుల కట్టెతో రుద్ది తట్టినటువంటి రొట్టెలకి తేడా అండి. రేకుల కట్టెతో చేసామనుకో బాగా పొంగుతుంది, కానీ తొందరగా గట్టిపడుతుంది. ఇట్లా చేతితో చేసి పల్చగా కాల్చి పొంగిన రొట్టెలు ఒక 2-3 గంటలైనా కూడా మెత్తగానే ఉంటాయి. అదే తేడా అండి. నాకైతే ఎందుకో మరి చాలా తేడా అనిపిస్తుంది. అక్క చేసినప్పుడేమో భలే స్మూత్‌గా అనిపిస్తాయి. నేను చేసినప్పుడు బాగుంటాయండి. బాగుండవని కాదు. మనకి ఉదయం చేస్తే సాయంత్రానికి మాత్రం కొంచెం గట్టిపడినట్టుగా అనిపిస్తాయి. సో అక్క మాత్రము చపాతీ, రొట్టె మాత్రం చాలా బాగా చేస్తదండి. ఇప్పుడైతే చపాతీ చేస్తూ ఉంది. అయితే మా ఇంట్లో మేము బంధువులందరం వచ్చినప్పుడు ఇలాగనే ఎవరి కొద్దీ వాళ్ళు చేసుకొని తింటూ ఉంటామండి. ఎందుకంటే అన్నీ రెడీగా పక్కనే ఇట్లాగా ఉప్పు, కారం, కొబ్బరి పొడి, పల్లీల పొడి, సప్పపప్పుల పొడి ఇలాగ పెట్టేసుంటాము. ఎవరి కొద్దీ వాళ్ళు చేసుకొని తింటూ ఉంటామండి. ఇలాగ ఫ్రీగా ఉంటేనే మేలండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటాం గదా! సో మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో అయితే ఇలాగనేనండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే చపాతీ రెడీ అయిపోయింది. ఒక దిక్కు పిల్లలు తింటూ ఉన్నారు. నాకు ఇట్లాగున్నప్పుడు భలే అనిపిస్తదండి. కంబైనింగ్ ఫ్యామిలీలలో ఎంత బావుంటది కదా! పిల్లలు, పెద్దవాళ్ళు, నానమ్మలు, జేజి-నాయనలు అందరూ ఉంటారు. చేస్తూ ఉంటే తింటూ ఉంటారు. భలే బావుంటది కదండీ! ఒక్కరు, ఇద్దరు ఉన్న ఇంటికి, 10 మంది ఉన్న ఇంటికి చాలా తేడా అండి. హ్యాపీనెస్ అంటే మనము కూడాగా ఉంటే సంసారం అనేది హ్యాపీగా ఉంటామండి. చూడండి, ఇంకా కొబ్బరి కారం చేశాము, చపాతీ చేశాము, రొట్టె చేశాము, అలాగే క్యాబేజీ కర్రీ చేశాము, బెండకాయ కర్రీ చేశాము. గుంపులో గోవింద అన్నట్టుగా అన్నీ అయిపోతాయండి. అందరం కలిసినప్పుడు ఇంకా 2 ముద్దలు ఎక్కువగానే తింటాం కదా! ఈరోజు ఎందుకో నాకు హ్యాపీగా మాట్లాడాలనిపించింది కాబట్టి ఇలాగా మాట్లాడాను. ఎక్కువగా మాట్లాడితే ఏమీ అనుకోవద్దండి. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి కన్నా ముందటి వీడియో అండి. మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఈ విధంగా నన్ను చీఫ్ గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు ముగ్గుల పోటీకండి. సో నాకు చాలా సంతోషం అనిపించింది. నాతో మాట్లాడిన అమ్మాయి పేరు వచ్చేసి లక్ష్మి. అలాగే ఇక్కడ గోరింటాకు పెట్టించుకుంటుంది చూడండి, మా చిన్ననాటి స్నేహితురాలు లావణ్య అనమాట. ఇంకా లోపలికి అపర్ణ గారు పిలిచారు, "రండి అక్క ఇక్కడ కూర్చుంది రండి" అని చెప్తే, సరే ఫస్ట్ పరిచయం చేసుకుందాం అని చెప్పేసి అందరం ఇలాగ మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఏవిఎం ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఇలాగ కండక్ట్ చేసి ఇందులో ముగ్గుల పోటీలు, అలాగే మెహందీ పోటీలు పెట్టారండి. ఏవిఎం అంటే ఏ అంటే అపర్ణ గారు ఆభరణాలు, ఆ తర్వాత వి అంటే వసు గారు ఆదరణ జూట్ బ్యాగ్స్, అలాగే ఎం అంటే మానస గారు బ్యూటీ పార్లర్లు 1 గ్రామ్ గోల్డ్ అండి. ఈ విధంగా ముగ్గురు కలిసి ఇలాగ కండక్ట్ చేసేసారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాగనే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనము కొన్ని ప్రోగ్రామ్స్ పెడితే 10 మందికి మనం తెలుస్తాము. అలాగే కలిసి ఇలాగ ఖుషిగా మాట్లాడుకోవచ్చు, పోటీలలో పాల్గొనవచ్చు. పోటీలలో ప్రతి ఒక్కరము పాల్గొంటాము. గెలుపు ఓటమి అనేది తప్పనిసరి. కాబట్టి ఎవ్వరు మనమేమో ఓడిపోయినాము అన్నట్టుగా ఎప్పటికీ ఫీల్ కాకూడదండి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ముగ్గుల పోటీకి మనల్ని చీఫ్ గెస్ట్‌గా పిలిచారు కదండీ అని చెప్పేసి జడ్జిమెంట్‌గా సరే ఫస్ట్ ఎలా వేస్తున్నారని చెప్పి కుతూహలంగా వెళ్ళానండి. ఇంకా ఇక్కడ మాత్రం ఒకరి మించి ఒకరు ముగ్గులు వేస్తూ ఉన్నారు. ఇక్కడ బామ్మగారు చూడండి ఎంత బాగా వంగి వేస్తూ ఉన్నారో. కొత్త మోడల్‌లో మొత్తం అంతా రంగు ఇలాగ వేసేసి ముగ్గులు పెడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి ఎలా మాట్లాడుతుందో. ఎన్ని ఇయర్స్ ఉంటాయా ఆంటీ మీకు? ఒకసారి ఇట్లా చూస్తారా? పోటీకి వయసుతో సంబంధం లేదు. నిన్న నంద్యాలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, కానీ ఇలాంటి ముగ్గుకే. నిన్న ఏంది అక్క వాళ్ళ పోటీలలో ఈ ఏజ్ వాళ్ళకి వచ్చింటే బాల్ పాసింగ్ గ్రేట్ అనుకో. మీ ఛానల్ నేను రోజు చూస్తాను. మీ అప్డేట్స్, మీ సిస్టర్ వాళ్ళ పెళ్ళి
అక్క కూతురు పెళ్ళిళ్ళు అన్ని మొత్తం అన్ని చూస్తాం. హాయ్ చెప్పు, నమస్తే చెప్పున్నాను. నమస్తే చెప్పు. హాయ్ కదా, నమస్తే చెప్పు. ఇలా ముగ్గులు వేయటం కూడా ఒక పెద్ద ఎక్సర్సైజేనండి. మా ఊర్లో అంటే చాలామంది మీ ఊరు ఎక్కడ ఏంటి అని అడుగుతూ ఉంటారు. మా ఊరు వచ్చేసి అవుకు మండలం చెన్నంపల్లి గ్రామం అండి. మాకు డిస్ట్రిక్ట్ వచ్చేసి మామూలుగా నంద్యాల జిల్లా అనమాట. అయితే మాకు ఉదయాన్నే 3 గంటలకి పాల బెల్లు కొట్టేవాళ్ళండి. మాకు చిన్నప్పుడు బాగా గుర్తుండేది. అమ్మ వాళ్ళు అప్పుడే లేచి నున్న పొరక ఉంటుంది చూడండి, కిందికి వంగి కొడతాం చూడండి, ఆ చిన్న పొరకలతోనే కసి నూకేసి చక్కగా పెండ నీళ్ళు వేసేసి ముగ్గు వేసేవాళ్ళు. అదే ఒక పెద్ద ఎక్సర్సైజ్ అండి. ముగ్గు వేయడం అంటే చాలా కష్టం అండి. కాన్సంట్రేషన్ ఉండాలి. మనకి ఏకాగ్రతగా ఆ ముగ్గు ఎలా కుదరాలి అనేది మన మైండ్‌లో ఎంత జాగ్రత్తగా వేస్తామంటే ఒక్క చుక్క పోయినా కూడా మనకు ముగ్గు అనేది తప్పిపోతది. కాబట్టి ముగ్గు వేయటం చాలా కష్టము. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా వేస్తూ ఉన్నారండి. మనకు మామూలుగా జనవరి 1 నుంచి కూడా ఈనాడు పేపర్‌లలో, ఆంధ్రజ్యోతి పేపర్‌లలో ముగ్గులు వస్తూనే ఉంటాయి. మనము ఒక్కసారి అలవాటై ఇలాగ వేస్తూ ఉన్నామనుకో అట్లనే వేస్తామండి. ఇంకా ఇక్కడ చూడండి మెహందీ పెడుతూ ఉన్నారు. మెహందీ పెట్టడం అంటే కూడా చాలా కష్టమేనండి. ఇంకా సరే అని చెప్పేసి మా ఫ్రెండ్స్ లక్ష్మి గారు, అపర్ణ గారు కాసేపు మాట్లాడి, ఇక్కడ అపర్ణ వాళ్ళ అత్తగారండి. అసలు మా అత్త అంటే చాలా ఇష్టమంట. మీ అత్తగారిని తీసుకొని రావచ్చు కదమ్మా అంటే, లేదు బామ్మ ఈసారి తీసుకొని వస్తానని చెప్పాను. ఇంకా ఆ తర్వాత మెహందీ అంతా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉన్నాను చూడండి. చక్కగా 1 అవర్‌లో ఎంత ఫాస్ట్‌గా పెడుతూ ఉన్నారంటే కోన్లతో ఇట్లా అనడం, ఇట్లా పెట్టడం అయిపోతే పాడేయడం. నాకైతే మెహందీ పెట్టే వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తదండి. పెళ్ళిళ్ళల్లో కూడా ఎంతమంది ఉంటాం, అందరికి ఎంత బాగా పెడతారు కదా! ఇంకా ఆ తర్వాత మా పిన్ని వచ్చిందండి. మా పిన్ని వాళ్ళు స్టేట్ బ్యాంక్ కాలనీలోనే ఉంటారు. మా మేనత్త కూతురనమాట. సో, నన్నైతే చాలా బాగా చూసుకునిందండి. మా పిన్ని వాళ్ళ ఇంట్లో 1 ఇయర్ ఉన్నాననమాట. ఇంకా ఆ తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఇప్పుడు ముగ్గుల పోటీలది కూడా టైం అయిపోయిందండి. అందరూ వస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత నాకీ లోపల భయంగానే ఉందండి. ఎందుకంటే ముగ్గుల పోటీకి జడ్జిమెంట్ అంటే చాలా కష్టం అండి. ఊకే ఈజీగా మనం చెప్పినంత కాదనమాట. మనం సెలెక్ట్ చేసిన ముగ్గు ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకోండి, ఇది ఎందుకొచ్చింది? మేము బాగా వేశాం కదా! వీళ్ళది తప్పు సెలక్షను అట్లా అనుకుంటారో ఏమో అని చెప్పేసి మళ్ళీ రెండోసారి వెళ్ళానండి. ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత నేను అలాగే వావు లక్ష్మి అని ఒక యూట్యూబరేనండి. కానీ ఆమె ముగ్గులలో ఎక్స్‌పర్ట్ అనమాట. ఇంకా ఆ తర్వాత అపర్ణ గారు, బామ్మ గారు గూడా వచ్చారండి. అంటే అపర్ణ వాళ్ళ అత్తగారనమాట. సో, అవ్వ గూడా ఒక పేపరు, ఒక పెన్ను తీసుకొని మీరు కూడా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పేసి అవ్వ వాళ్ళ చెల్లెలు గారు. వాళ్ళు కూడా ఎంత బాగా చూసి కాన్సంట్రేషన్‌తో ఎంత బాగా మార్కులు వేశారండి. అప్పట్లో చదువు నిజంగా స్టాండర్డ్ అనిపించిందండి. అప్పట్లో 10వ తరగతి వరకు చదువుకున్నా చాలు. ఇప్పుడు ఇంజినీరింగ్ అంతా అనమాట. అంత బాగా మాట్లాడడం కానీ, అవ్వ చాలా బాగా మాట్లాడుతూ ఉందనమాట. సరే ముగ్గులన్నీ చూసేసాము. ఇంకా ఎక్కువ శాతం పురి ముగ్గులు వేశారండి. మొన్న మామూలుగా మార్కెట్ యార్డ్‌లో మా ఆంధ్రజ్యోతి పోటీలలో మాత్రము ఎక్కువ శాతము పురి ముగ్గులకే ఫస్ట్ వచ్చారండి. నేను బనియాన్పల్లిలో ముగ్గుల పోటీకి వెళ్ళాను గదా! అక్కడ కూడా పురి ముగ్గులకే ఫస్ట్ వచ్చిందండి. అంటే ఆ మెలికలు తిప్పడం అనేది చాలా బాగా వేశారనమాట. ఇంకా ఆ తర్వాత నా పక్కన ఉండేది అపర్ణ గారండి. సో, చూస్తూ ఉన్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ సెలెక్ట్ చేసేసాము. సరే మళ్ళీ ఒకసారి చూద్దాము. ఎవ్వరూ బాధపడకూడదండి. ఏదైనా కూడా మనం సెలక్షన్ చేశాము అంటే ఆ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి. జడ్జిమెంట్ కూడా అలాగనే ఇవ్వాలండి అని చెప్పి 1కి 2 సార్లు చూసుకొని పేపర్‌లలో రాసుకొని వచ్చేసాము. అందరూ ఇక్కడ కూర్చున్నారండి. ఇంకా ఆ తర్వాత నేను అలాగే లక్ష్మి గారు కూర్చున్నాము. లక్ష్మి కూడా మొన్న మామూలుగా ఏంటంటే గాని ఆంధ్రజ్యోతి పోటీలలో ఫస్ట్ ప్రైజ్ అండి అనమాట. విజయవాడకు కూడా సెలెక్ట్ అయిందండి. మేము లోపల మాట్లాడుకొని బయటికి వచ్చే లోపల ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇంకా ఆ తర్వాత అపర్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఉందన్నమాట మాది. అంత 916 జ్యువెలరీ ఉంటుంది. తను వసుంధర. నా పేరు వసుంధర అండి. ఆదరణ జూట్ బ్యాగ్స్ మా యూనిట్ నేము. మేము జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. బల్క్ ఆర్డర్స్ అయినా కస్టమైజేషన్ చేసి ఇస్తాము. మీరు ఎలా కావాలంటే అలా బ్యాగ్స్ తయారు చేస్తాము. అది మా యూనిట్. తర్వాత మానస చెప్తారు. నేను మానస అండి. మానస ఫ్యాషన్ హౌస్ అండ్ మానస బ్యూటీ క్లినిక్ అండి మాది. మేము ముగ్గురము ఎస్బై కాలనీలో ఉంటామండి. ముగ్గురం కలిసి ముందు నుంచి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఇలా కాలనీలో ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తాము లేడీస్ కి సంబంధించి. ఇంతవరకు ఇక్కడ మాకు ఏదో అసోసియేషన్ కానీ లేడీస్ మీట్ కానీ ఏమీ లేవన్నమాట.
మాలాగనే ఇంకా కొంతమంది వ్యాపారం చేసే ఆడవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది ఒకరినొకరు తెలుసుకుంటే అనే ఉద్దేశంతోనే ఇది మొదలు పెట్టినాం అనమాట. ఇదే మా ఫస్ట్ ప్రోగ్రామ్. మీ అందరి సహకారం ఇలాగే కన్నా ఉంటే తర్వాత ఈ గ్రూప్ ని ఇంకొంచెం బాగా పెద్దగా చేసి ప్రతి పండక్కి ఒక కొత్త ప్రోగ్రామ్ చెయ్యాలా అనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగే మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన చీఫ్ గెస్ట్లు వచ్చినారు, మన కోసం అక్క వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. ఫస్ట్ టైం మేము పిలవంగానే వాళ్ళు వచ్చేసారు, ఏమీ అడగకుండా కూడా. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అంతా ఒక 4 రోజుల్లో ఫిక్స్ అయిపోయింది. ముగ్గురేమో అసలు పరిగెడుతూనే ఉన్నాం తెలుసా, విత్ ఐడియా. అలా స్టార్ట్ చేసేసాము. మేము పిలుస్తూనే వచ్చినందుకు సఖీ డైరీస్ విజయలక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంది నన్ను చూసే ఉంటారు, ఇటు నంద్యాల గాని అటు కర్నూలులో గాని. చాలా మంది ఎక్కువగా అంటే రాయలసీమ బిడ్డ అని చెప్పేసి చాలా మంది కూడా మన ఆడపడుచు ఈ మన దగ్గర పక్కన కూర్చొని చెప్తూ ఉంటారని అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా చెప్పండి. ఇంకా ఈ రోజు అయితే ఈ ప్రోగ్రామ్ కి నేను ఫస్ట్ అంటే ఇట్లా చీఫ్ గెస్ట్ గా రావటం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మేము ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు అంటే మనని సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వసు గారు అసలు మేము వచ్చి ఇట్లా మేము వీడియో తీసుకుంటామంటే సరే అక్క అని చెప్పారు. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా కూడా లేడీస్ ఒకటి కాన్సెప్ట్ మొదలు పెట్టుకొని ఒక యూట్యూబ్ అనే కాదు, ఏ పని అయినా కూడా ఇంట్రెస్ట్ గా చేసుకోవాలి. ఈ పని తక్కువ ఈ పని ఎక్కువ అని అనుకోకూడదు. మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరా పట్టుకోవాలి, తీయాలి. ఏం అబ్బాయి మాకు పిచ్చి పట్టినట్టు కెమెరా పట్టుకొని తీసుకుంటుందని అట్లా అనుకోవద్దండి. దీంట్లో చాలా కష్టం ఉంది. మేము ఈడ ఊకే టకాటకాని వీడియో తీసుకొని వెళ్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత గంటలు కూర్చోవాలి. అందువల్ల కళ్ళు అయితేనేమి, మెడలు అయితేనేమి, నడుములు అయితేనేమి చాలా ఇబ్బంది పడతాం. కానీ మన ఏంటంటే మనది ఒక ఫ్యాషన్ కోసం వచ్చాం, డబ్బు కోసం కాదండి. మనము అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నా చేతులారా ఎవరికైనా సహాయం చేయాలి అన్నట్టుగా ఆ కాన్సెప్ట్ తోనే నేను ముందుకు వచ్చాను. నన్ను కూడా చాలా మంది సహకరించారు. మా ఫ్రెండ్ సరిత మెయిన్ గా నాకు సగభాగం అండి. ఎక్కడికి వచ్చినా కూడా పాపం అసలు ఆమె అక్క ఇక్కడ నేను వీడియో తీయను ఇక్కడ తీస్తాను అనేది లేదు. అంటే నా మెంటాలిటీని పట్టించి కరెక్ట్ గా అర్థం చేసుకుంటాది. ఇక ఈ రోజు మనకి ఒక నిదర్శకం అనే చెప్పొచ్చు. ఇలాగా ఒక కాలనీ అనే కాదు, అపార్ట్మెంట్ లో వాళ్ళైతేనేమి ఎక్కడైనా కూడా ఇట్లా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే అందరం కలుస్తాము, అందరి మనోభావాలు బయటకు వస్తాయి, మంచిగా మాట్లాడుకోవచ్చు. అంతే కదా. సో అలా అనుకున్నాను నేను, అందుకనే నేను పిలవంగానే వచ్చేసాను. సరే జడ్జిమెంట్ కదా, ఇంకా ముగ్గుల పోటీలు అంటే మనకు అందరికీ అవగాహన ఉంటుందని చెప్పేసి జడ్జిమెంట్ కూడా తీసుకున్నాము. ముగ్గుల పోటీలు అయితే పెట్టారు, అందరిని సెలెక్ట్ చేసేసాము. సో ఇదే అండి. సో దీనికొచ్చి 4.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే కొత్త వ్యక్తి వచ్చి ఎవరంటే వావ్ లక్ష్మి గారు. వారికి కూడా 5000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హాయ్ అండి, అందరికి నమస్తే. ఇక్కడ ఇంతమంది ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికి ముందు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పేరు వావ్ లక్ష్మి అండి. నా ఛానల్ పేరు వావ్ లక్ష్మి. నేను చిన్న యూట్యూబర్నే, అక్కలాగా పెద్దగా అయితే కాదు. మీ అందరి సహకారంతో కొంచెం ఎదగాలని కోరుకుంటున్నాను. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే స్టేట్ లెవెల్లో ముగ్గులు పోటీలు పెడతారని మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను నా ఛానల్ ఎక్కువగా ముగ్గులు ఎక్కడ పెడతారు, ఏ టైంలో పెడతారని ప్రతి నోటిఫికేషన్ నేను వదులుతూ ఉంటానన్నమాట ఈ జనవరి నెలలో. ఇంకా ఆ తర్వాత ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ఇలాగా గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. మీ పేరక ఎం సుజాత. ఎక్కడ ఉంటారు మీరు? థర్డ్ ప్రైజ్ ఎస్బీఐ కాలనీ వాళ్ళకి వచ్చింది. సెకండ్ ప్రైజ్ నెంబర్ 26 నెంబర్. లేట్ గా వచ్చారండి, లేటెస్ట్ గా ప్రైజ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీ పేరండి? సుష్మా అండి. నా పేరు శశి. నైస్, పోట్లాడుకోకుండా బాగా వేశారు. నెంబర్ 23 ఎవరండి? మీ పేరుమా? ప్రవల్లిక. ఎక్కడుంటారు మీరు? రైతు నగరం నుంచి ప్రవల్లిక గారు. ఇది ఫస్ట్ టైమా మీరు ముగ్గురు పోటీలో పార్టిసిపేట్ చేస్తారు? మీరు కూడా వదినా మరదల్లో.
వెరీ గుడ్ అండి. ఇంతకుముందు వదిన మరదలు అంటే పోటాపోటీగా ఉండేది, ఇప్పుడు అందరూ కూడా ఫ్రెండ్స్ గానే ఉండిపోతున్నారు. అందరూ కూడా చాలా థ్యాంక్స్ మా వచ్చినందుకు. మెహందీ వేసిన వాళ్ళది సెకండ్ ప్రైజ్ ఆఫ్రిన్. ఇంకా ఆ తర్వాత ఎవరైనా ఒకవేళ మీరు ఆభరణాలు అంటే గోల్డ్ కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు అపర్ణ ఆభరణాలు అన్నమాట. సో వాళ్ళ దగ్గర కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. 916 గోల్డ్ అండి. మనకు మామూలుగా తక్కువ వెయిట్లో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని షాపులలో ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. అదే మనకు కాపీ తీసుకొని మనం ఇలాగ తక్కువ వెయిట్లో చేయమంటే కూడా చేస్తారు. ఇంకా వాటితో పాటుగా డైమండ్ కానీ ఇలాగ ప్రతి ఒక్కటి చేయించుకోవచ్చండి. వీళ్ళు ఎప్పటి నుంచో స్టాండర్డ్ అండి. గెలివి వాళ్ళంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ జూట్ బ్యాగ్స్ అండి. ఆదరణ జూట్ బ్యాగ్స్ అంటే మాకు మామూలుగా ఫస్ట్ నుంచి తెలుసు అనమాట. ఈ అమ్మాయి మనకు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఏదైనా గిఫ్ట్గా మనం కవర్లో కాకుండా జాకెట్ పీస్ ఒక చిన్న బ్యాగులో పెట్టి ఇవ్వడము, లేదు అంటే మొన్న బనిగానపల్లికి వెళ్ళినప్పుడు ముగ్గుల పోటీకి గిఫ్ట్గా మా అక్క వాళ్ళు ఈ పాప దగ్గర చాలా తీసుకున్నారండి. అలాగా తీసుకోవచ్చు. ఏదో ఒక దానికండి, క్యారియర్ బ్యాగులు అయితేనేమి, అలాగే ట్రాలీ బ్యాగులు అయితేనేమి, ఏదైనా మనం గిఫ్ట్ ఐటమ్గా ఇవ్వాలనుకున్నప్పుడు జూట్ బ్యాగ్స్ ఇస్తే మేలు కదా. చాలా మంచిదండి. మంచి కాన్సెప్ట్ అనమాట ఈ అమ్మాయిది కూడా. ఇంకా ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యూటీ పార్లర్కి కంపల్సరీగా వెళ్తూ ఉంటాము. ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళు మానస బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు. అలాగే ఈ పాప దగ్గర మనం పూసలు దండలుగా అల్లించుకోవాలన్నా, పాతవి 1 గ్రాము మామూలుగా మన దగ్గర డాలర్స్ అలా ఉంటాయి చూడండి, వాటిని రీమోడల్ చేయించుకోవాలన్నా కూడా ఈ అమ్మాయి చాలా చక్కగా చేస్తుంది. ఇంకా మా తోటి యూట్యూబర్ అండి వావు లక్ష్మిని, ఆ అమ్మాయిని కూడా నన్ను ఏ విధంగా ఆదరించారో లక్ష్మిని కూడా అలాగనే ఆదరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగా మా ఫ్రెండ్ సరిత రీసెంట్ గా నా బలవంతంతోనే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టించినాను, చీరల కొట్టు. సో నేను అయితే ఆ అమ్మాయికి చాలా టాలెంట్ ఉందండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి అంటే బయటికి వెళ్తే తలని వచ్చినప్పుడు ఏం చేయాలి సరిత అంటే అక్క ఇది చెయ్యి అది చెయ్యి ఇట్లా చెప్పే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మేము చిన్నప్పుడు మామూలుగా అందరం కలిసి అక్కడ లావణ్య కూర్చొని చూడండి, మేమందరం ఎలా పెరిగామో మా లావణ్యకి తెలుసు. అలాగే మా పిన్ని నన్ను సాకినామే మా మహాలక్ష్మి పిన్ని, సొంత మా మేనత్త కూతురు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బంధువుల సపోర్ట్ అయితేనేమి, సబ్స్క్రైబర్స్ అయితేనేమి, నంద్యాల ఎక్కడ వెళ్ళినా కూడా అక్క మీరా సఖీనా ఇదిసా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ప్రతిదానికి అందరూ సపోర్ట్ చేయాలండి. వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అని ఎప్పటికీ అనుకోవద్దు. ఒక మనిషిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. నేనైతే ఇది రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. ఇట్లాగా కండక్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ముగ్గురు అనుకొని కండక్ట్ చేస్తారు. ఇట్లాగనే ఫస్ట్ సారి మనం తడబడి పడవచ్చు, నెక్స్ట్ సారి ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకో పండగకి పెట్టుకుందాము, ఇంకో పండగ కానీ ఈసారి సంక్రాంతి పెట్టుకున్నాం, నెక్స్ట్ ఉగాదికి పెట్టుకోవచ్చేమో చెప్పలేము. ప్రతిదీ మనం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. జూట్ బ్యాగ్స్ ఇది కూడా చాలా మేలు చూడండి. పెళ్లిళ్ళకి మనము బాక్సులు ఇచ్చే బదులు ఒక బ్యాగ్, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితేనేమి, పెద్దవి అయితేనేమి, ట్రాలీలు అయితేనేమి, మన ఇష్టం. ఎనీవన్ ఏదైనా కూడా ఆర్డర్ ఇచ్చినా మన పేరుతో సహా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. అలాగే బ్యూటీ పార్లర్ వాళ్ళు, యూట్యూబర్స్, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరం ఆడవాళ్ళం కలిసాము, ఉన్న మన మందిలోనే బాగా అందరం కలిసికట్టుగా చేసుకున్నాం అన్నట్టు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ అందరండి ఇలాగా వచ్చి అందరు ఫోటో దిగుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజైతే నేను ఒక అడుగు ముందు వేశానని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ కలిసిన వాళ్ళంతా స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉన్న వాళ్ళు, ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు ఫస్ట్ అంటే స్టేటస్లలో పెట్టినారనమాట. ఇలాగ మేము ముగ్గుల పోటీలు పెడతామని చెప్తే ఈ విధంగా అందరు కలిసి ఫోటోలు దిగుతూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ అండి లావణ్య కూతురికి అయితే అసలు నేనంటే ప్రాణం అండి. ఎంత బాగా ఎక్కడ కనపడిన ఆంటీ ఆంటీ అని వస్తుంది అనమాట. నాకు పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం అంటే భలే ఇంట్రెస్ట్ అండి. అందులో వాళ్ళు చేసే వంటలు అంటే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా కొత్త రకం వంటలు ఉంటే చెప్పమ్మా అని అడుగుతూ ఉన్నాను. నువ్వే బాగా చేస్తావని అంటూ ఉంది. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా వస్తాయి అనుకుంటారు. అదే మనమైతే కదా నాకు ఇన్ని వచ్చా అనుకుంటాం. మా ఈ ప్రోగ్రామ్ ని నుంచి వచ్చేసిన చీఫ్ గెస్ట్ లకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను పిలవగల మీరు వచ్చినారు. తనైతే ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చినారు. కడప నుంచి వచ్చిందండి. తను కూడా కడపలో బ్యూటీ పార్లర్, తను కడప నుంచి వచ్చింది మా కోసం. సో చూసారు కదండి వాళ్ళ వీడియో. ఎంతో హ్యాపీగా సంతోషంగా ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది.
ప్రతి ఒక్కరు ఎవరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేద్దాము, మనకు తోచినంత మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం సగం భాగస్వాములు అవుదాము అనేది నా సంకల్పం అండి. ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. తప్పకుండా క్యాబేజీ కర్రీ అయితేనేమి, బెండకాయ కర్రీ అయితేనేమి, ఇలాగా ఐడియాతో మనము వంటలు చేయడం అయితేనేమి, విత్ ఐడియాతో ఈ విధంగా ప్రోగ్రామ్స్ పెట్టడం అయితేనేమి హ్యాపీగా చేసేసుకోవచ్చు.